హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో సొగస్యుడు తర్మ. ఈరోజు మనం సొగస్యుడు తర్మలో బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 ఆపోజిట్ తాజ్ బంజారా శ్రీ పరిణయ శారీస్ అండ్ సూట్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం ఈ షోరూంలో హాఫ్ శారీస్లో ఎలాంటి వెరైటీస్ ఉన్నాయో చూద్దాం. శ్రీ పరిణయ శారీస్ అండ్ సూట్స్లో మనకి హాఫ్ శారీస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు సునీల్ గారు రెడీగా ఉన్నారు. హలో సునీల్ గారు, ఈ రోజు మరి హాఫ్ శారీస్ లో ఏ వెరైటీస్ చూపిస్తున్నారు? ఫ్యాన్సీ డిజైనర్ హాఫ్ సారీస్. ఫ్యాన్సీ డిజైనర్ హాఫ్ సారీస్. ఫస్ట్ అయితే ఇది పర్పుల్ బ్లాక్ కాంబినేషన్ లో. ఓకే, ఫస్ట్ హాఫ్ సారీ వచ్చేసి మనకి పర్పుల్ కలర్ ఉంది, దానికి మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. టోటల్ స్కర్ట్ మొత్తం కూడా నెట్టెడ్ టైప్ అండి. ఇది నెట్టెడ్ లోనే 0 సైజ్ నెట్ తీసుకున్నారు. ఎక్కువ నెట్టెడ్ మెటీరియల్ లాగా తెలియడం లేదు. పైన వచ్చేసరికి బెల్ట్ పార్ట్ లో షిమ్మర్ మెటీరియల్ తీసుకున్నారు, ఒక చిన్న బోర్డర్ లాగా ఇచ్చారనమాట. అలాగే పైన మొత్తం కూడా మనకి కలీజ్ స్టైల్లో వచ్చింది. ఈ కలీజ్ కూడా మనకి కిందకు వచ్చేసరికి బిగ్ సైజ్ లో తీసుకున్నారు, ఎందుకంటే కొంచెం గేర్ ఎక్కువ రావడం కోసం. తర్వాత దీని లోపల పార్ట్ ఏదైతే ఉందో మనకి లైనింగ్ 3 లైనింగ్స్ ఇచ్చారు. అంటే ఇది వచ్చేసి చికెన్ టైప్ లో. ఓకే, పర్పుల్ లేస్ వర్క్ ఇచ్చారనమాట, నెట్టెడ్ మీద లేస్ వర్క్ వచ్చింది. ఇంకొకటి వచ్చేసి మనకి షిమ్మర్ మెటీరియల్ ఇచ్చారు, అది గోల్డ్ కలర్ లో ఉంది. తర్వాత నార్మల్ గా క్రేప్ మెటీరియల్ ఇచ్చారు, అంటే 4 లేయర్స్ వచ్చింది మనకి. ఓకే, దీనిలో నుంచి ఏంటంటే మనకి షిమ్మర్ మెటీరియల్ కనిపిస్తుంది, అలాగే లైనింగ్ కూడా నెట్టెడ్ తో లేస్ లైనింగ్ ఏదైతే ఉందో అది కూడా కనిపిస్తుంది. కింద పార్ట్ చూసినట్లయితే మనకి దామన్ పార్ట్ స్కర్ట్ బోర్డర్ టైప్ లో ఇచ్చారు, బిగ్ బోర్డర్ వచ్చింది, మనకి హాఫ్ వర్క్ కవర్ చేశారు. ఇదంతా కూడా మనకి వెల్వెట్ మెటీరియల్ బ్లాక్ కలర్ తీసుకున్నారు. బ్లాక్ కలర్ పైన మనకి మొత్తం కూడా గోల్డ్ కలర్ తో ఒక క్రీపర్ ఇచ్చారనమాట. ఓన్లీ సింగిల్ కలర్ కాంబినేషనే వచ్చింది, మొత్తం గోల్డ్ కలర్ తో క్రీపర్ ఇచ్చేసి ఒక స్టోన్ ఇచ్చారు. అలాగే 2 సైడ్స్ బోర్డర్ చూసినట్లయితే 1 సైడ్ వచ్చేసరికి కడ్డీ బోర్డర్ వచ్చింది, ఇంకొక సైడ్ వచ్చేసరికి షిమ్మర్ కడ్డీ బోర్డరే. ఇది కూడా మనకి షిమ్మర్లోనే వెల్వెట్ టైప్లో కనిపిస్తుంది అనమాట, కొంచెం డిఫరెంట్గా ఉంది ఈ బోర్డర్ వచ్చేసి. మొత్తం స్కర్ట్ వచ్చేసి ఫుల్ అంబ్రిల్లా కట్ ఉంటుంది, పైన వచ్చేసరికి టైట్ ఫిట్టింగ్ అంటే ఫిష్ కట్ టైప్లో వచ్చింది, కలీ స్టైల్లో. ఓకే, కలీ స్టైల్లో. దీనికి ఓనియన్ బ్లౌజ్, ఇంకా బ్లౌజ్ అయితే వెల్వెట్ లా ఉంది మేడం, ఇది వెల్వెట్ మెటీరియల్. ఇంకా హ్యాండ్స్ కి నెట్ వస్తుంది. ఓకే, డిజైనర్ బ్లౌజ్ ఇచ్చారు. డిజైనర్ బ్లౌజ్ మొత్తం మనకి బ్లాక్ కలర్ తో బోర్డర్ ఇచ్చారు కదా, సేమ్ బ్లాక్ కలర్ మొత్తం టోటల్ ప్లెయిన్ తీసుకున్నారు. ఇది నెక్ ఇచ్చారనమాట. మనం దీన్ని ఫ్రంట్ నెక్ గా యూజ్ చేయొచ్చు, ఎందుకంటే మనకి హాఫ్ సారీ ఏదైతే ఉందో, ఓనీ ఏదైతే ఉందో, ఓనీ మనకి నెట్టెడ్ ఇచ్చారు కాబట్టి నెట్టెడ్ లో నుంచి మనకి ఫ్రంట్ లో ఉన్నటువంటి ఈ బ్లౌజ్ నెక్ పార్ట్ అంతా కూడా క్లియర్ గా కనిపిస్తుంది. సో ఇది మనం ఫ్రంట్ పెట్టుకుంటే బాగుంటుంది. దీంట్లో కూడా మనకి వైలెట్ కలర్ అంటే లైట్ వైలెట్ కలర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ తో మనకి ఫుల్ నెక్ అంతా కూడా చౌకర్ సెట్ అంటారు కదా, నెక్లెస్ని మొత్తం నెక్ మొత్తం కవర్ చేసే నెక్లెస్ని సేమ్ అదే టైప్లో మనకి జ్యువెలరీ టైప్ ఆఫ్ డిజైన్ ఇచ్చారనమాట. హ్యాండ్స్ వచ్చేసి మనకి 3/4 హ్యాండ్స్ పెట్టుకోవచ్చు, లేదు అంటే ఫుల్ హ్యాండ్స్ పెట్టుకోవచ్చు. నెట్టెడ్ మెటీరియల్ ఇచ్చారు, దానికి కూడా బోర్డర్ వచ్చేసి మనకి హెవీ బోర్డర్ ఇచ్చారు. స్మాల్ కావాలంటే షార్ట్ హ్యాండ్స్ పెట్టుకోవచ్చు, లేదంటే 3/4 అండ్ ఫుల్ స్లీవ్స్ కూడా పెట్టుకోవచ్చు. ఓన్లీ నెట్టెడ్ మెటీరియల్, వైలెట్ మెటీరియల్లో బార్డర్ స్టైల్. ఓకే, పర్పుల్ కలర్ కాంబినేషన్తోనే మనకి 4 సైడ్స్ కూడా మనకి ఇదే టైప్ ఆఫ్ బోర్డర్ వచ్చిందండి. ఇక్కడ మనకి బ్లాక్ కలర్ కూడా యాడ్ చేస్తారు, బ్లాక్ కలర్ అండ్ గోల్డ్ కలర్. ఇది వచ్చేసి మనకి ఓన్లీ 2 సైడ్స్ చిన్న బోర్డర్ వస్తుంది, కాకపోతే ఇంకొక 2 సైడ్స్ కూడా ఈ బోర్డర్తో పాటు ఎక్స్ట్రా ఇంకొక కడ్డీ బోర్డర్ కూడా ఇచ్చారనమాట. దీనికి మనం హ్యాంగింగ్ బాల్స్ కానీ ఇంకేమన్నా కొంచెం డిజైన్ చేయించుకున్నట్లయితే కనుక ఇంకా బాగుంటుంది. ఓకే అండి, ఈ హాఫ్ సారీ కాస్ట్ ఎంత ఉంది? ఇది 14,290 రూపీస్. 14,290 రూపీస్కి ఈ హాఫ్ సారీ అవైలబుల్ ఉందండి మేడం. ఈ రోజు నుంచి డిస్కౌంట్ కూడా ఉంది, 50% డిస్కౌంట్. షోరూమ్ ఓపెన్ చేసి 1 ఇయర్ అయిన సందర్భంగా మనకి ప్రతి ఒక్క వెరైటీ మీదనా, లేకపోతే ఆల్ వెరైటీ ఈ షోరూంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వెరైటీ మీద కూడా, అంటే కాటన్ శారీస్, డిజైనర్ శారీస్, పట్టు శారీస్, హాఫ్ శారీస్, అలాగే పార్టీ వేర్ డ్రెస్సెస్ అండ్ డ్రెస్ మెటీరియల్స్, అన్ని లెగ్గింగ్స్. ఓకే, అంటే ప్రతి ఒక్క వెరైటీ మీద కూడా మనకి 50% డిస్కౌంట్ ఉంది. అది కూడా ఎప్పటి వరకు అండి డిస్కౌంట్? 10 వరకు ఉంది, 10th వరకు. ఓకే, జూన్ 10th వరకు మనకి డిస్కౌంట్ ఉందండి. ప్రతి ఒక్క వెరైటీ మీద కూడా మనకి 50% డిస్కౌంట్ ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ రెడ్ కలర్ లో ఉంది మేడం. ఓకే, రెడ్ కలర్ లో హాఫ్ సారీ డిజైన్. ఓకే, ఇప్పుడు మనకి చూపించేవన్నీ హాఫ్ సారీస్, మొత్తం ఫుల్ హాఫ్ సారీస్. ఓకే,
కింద ఎక్కువ గేర్ వచ్చింది, పైన వచ్చేసరికి మనకి కొంచెం ఫిష్ కట్ స్టైల్లో తీసుకోవచ్చు ఈ డ్రెస్ని, లేదంటే కొంచెం లూజ్ కూడా పెట్టుకోవచ్చు. పైన అయితే మనకి బెల్ట్ పార్ట్లో గ్రీన్ కలర్ ఇచ్చారండి, లైన్స్ లాగా వచ్చింది. తర్వాత ఇక్కడ చూసినట్లయితే మొత్తం కూడా మనకి నెటెడ్ మెటీరియల్ ఇచ్చారు, నెటెడ్ మెటీరియల్ రెడ్ కలర్ తీసుకున్నారు. దాని కింద లోపల వచ్చేసి మనకి క్రేప్ మెటీరియల్ ఇచ్చారు ఇన్నర్ పార్ట్లో. టోటల్ పైన అంతా కూడా కలీ స్టైల్లో ఓన్లీ ప్లెయిన్ మాత్రమే వచ్చింది. కింద దామన్ పార్ట్ చూసినట్లయితే బోర్డర్ మనకి బిగ్ బోర్డర్ ఇచ్చారు. ఈ బోర్డర్ కూడా పైన బెల్ట్ పార్ట్లో ఏదైతే తీసుకున్నామో సేమ్ మెటీరియల్ని కొంచెం బిగ్ సైజ్లో ఇచ్చారు. ఆ తర్వాత ఒకటి డిజైనర్ బోర్డర్ బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ మీద కుందన్స్ వర్క్ అండ్ పిటాయి వర్క్తో మనకు ఒక చిన్న డిజైనర్ బోర్డర్ ఇచ్చారు. ఆ తర్వాత బ్లూ కలర్తోని అంటే బ్యాక్గ్రౌండ్ బ్లూ కలర్ తీసుకుని లోపల ఇంతకు ముందు మనం శారీస్కి చిన్న చిన్న డాట్స్ టైప్లో నక్కీ డిజైన్ వచ్చేదండి, సేమ్ అదే మెటీరియల్తో లోపల ఫిల్లింగ్ ఉంటుంది. దానిపైన అంతా పిటాయి వర్క్తో మనకి ఒక 3-4 లైన్స్ లాగా కొంచెం బ్రాడ్గా ఉండే విధంగా మనకి అవుట్లైన్ ఇచ్చారనమాట. తర్వాత మనకు ఒక చిన్న బోర్డర్ ఇచ్చారు. టోటల్ ఏంటంటే కింద మాత్రమే మనకి ఫుల్ డిజైన్ వస్తుంది, పైన మొత్తం కూడా మనకి ప్లెయిన్ ఉంటుంది. మరి ఈ హాఫ్ శారీకి బ్లౌజ్ అండ్ ఓని ఇది ఫస్ట్ బ్లౌజ్ చూడండి. ఓకే, కింద దామన్ పార్ట్లో వచ్చినటువంటి బోర్డర్లో కలర్ మెటీరియల్ సేమ్, అలాగే బెల్ట్ పార్ట్లో ఉన్నటువంటి మెటీరియల్ ఏదైతే ఉందో సేమ్ మెటీరియల్ మనకి బ్లౌజ్ డిజైన్ చేశారు. కింద మనకి ఫ్లవర్ డిజైన్తో ఏదైతే బోర్డర్ ఇచ్చారో బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన సేమ్ బోర్డర్ని మనకి ఇక్కడ కూడా కంటిన్యూ చేశారు. మరి దీనికి ఓని అండి ఓన్లీ ఎల్లో కలర్ ఫుల్ కాంట్రాస్ట్. స్కర్ట్ మొత్తం మనకి రెడ్ కలర్ వచ్చింది, అలాగే పైన బ్లౌజ్ వచ్చేసి మనకి గ్రీన్ కలర్ ఇచ్చారు, ఓనీ వచ్చేసి మనకి ఎల్లో కలర్ ఇచ్చారు. 3 పీసెస్ కూడా 3 కలర్స్ వేరియేషన్ చూపించారు. ఇది కూడా మనకి సాఫ్ట్ నెట్ ఉంది ప్లస్ ఎల్లో కలర్ అనమాట, 0 సైజ్ నెట్ తీసుకున్నారు. 2 సైడ్స్ బోర్డర్ వచ్చేసి మనకి బ్లౌజ్కి ఏ కలర్ అయితే ఇచ్చారో సేమ్ కలర్తో బోర్డర్, తర్వాత బ్లూ కలర్తో చిన్న బోర్డర్ ఏదైతే ఉందో మనకి కింద బోర్డర్ పార్ట్లో సేమ్ అదే కంటిన్యూ అవుతుంది. అంటే 4 సైడ్స్ కూడా ఈ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. 2 సైడ్స్ హ్యాంగ్ అయ్యే పార్ట్లో వచ్చేసి మనకి డిజైనర్ బోర్డర్ ఏదైతే ఉందో హ్యాండ్స్కి ఇంతకుముందు బ్లౌజ్ హ్యాండ్స్కి ఇచ్చారు కదా, సేమ్ బోర్డర్ని మనకి 2 సైడ్స్ కంటిన్యూ చేస్తారనమాట. ఈ హాఫ్ సారీ కాస్ట్ అండి 8,390 రూపీస్. 8,390 రూపీస్కి ఈ హాఫ్ సారీ అవైలబుల్ ఉంది. ఇందులో మనకి 50% డిస్కౌంట్ కూడా ఉంది. నెక్స్ట్ ఇంకొక వెరైటీ చూద్దాం. నెక్స్ట్ అయితే హాఫ్ వైట్లో ఓకే, జరీ వివింగ్ బూటీ క్రీమ్ కలర్ కాంబినేషన్లో మనకి జరీస్తో చిన్న చిన్న బుటీస్ ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ అంతా కూడా క్రీమ్ కలర్లోనే మనకి మొత్తం షిమ్మర్ మెటీరియల్ వచ్చింది. ఫస్ట్ మనం బెల్ట్ పార్ట్ చూద్దాం. బెల్ట్ పార్ట్ పైన మనకి రిబ్బన్ వర్క్తో మనకి 2 లైన్స్ అటు ఇటు ఇచ్చారు. మిడిల్లో మనకి పింక్ కలర్ తీసుకుని బ్యాక్గ్రౌండ్లో దానిపైన మనకి పిటాయి వర్క్ అండ్ చమ్కీస్తో యాడ్ చేశారనమాట. ఇట్లా మనకి ఒక కొంచెం బిగ్ సైజ్లో ఇచ్చారు బెల్ట్ పార్ట్. ఇదంతా కూడా మనకి షిమ్మర్ మెటీరియల్ క్రీమ్ కలర్ పైన మనకి చిన్న చిన్న లీఫ్ వర్క్ వచ్చింది, అది కూడా మనకి జరీ కలర్ కాంబినేషన్ వచ్చింది. టోటల్ అంతా కూడా మనకి ఇలాగే కలర్స్లో తీసుకున్నారు. కింద బోర్డర్ చూసినట్లయితే క్రీమ్ కలర్కి గ్రీన్ కలర్ కాంబినేషన్, ఇది పికాక్ గ్రీన్ కలర్ వస్తుంది. ఈ పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో మనకి బిగ్ బోర్డర్ తీసుకున్నారు. దానిపైన అంతా కూడా మనకి పిటాయి వర్క్తో మ్యాంగో డిజైన్ వచ్చింది. అటు ఇటు వచ్చేసి మనకి గోట్ వర్క్, ఒకవైపు పింక్ కలర్ ఇంకొక వైపు పికాక్ గ్రీన్ కలర్ వచ్చింది. తర్వాత ఇంకొక బోర్డర్ వచ్చేసి పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన పర్ల్స్తో డిజైన్ చేశారనమాట, ఒక చిన్న బోర్డర్ వచ్చింది. అటు ఇటు మళ్ళీ మనకి రిబ్బన్ వర్క్ యాజ్ ఇట్ ఈస్గా. ఇక్కడ ఏదైతే ఉందో కొంచెం ఎంబోజ్ లుక్ కనిపిస్తుంది. ఇదంతా కూడా మనకి స్ప్రింగ్ వర్క్ అండి. స్ప్రింగ్ వర్క్ కొంచెం వెరైటీగా ఉంది, ఇది కొత్తగా చూస్తున్నాను నేను. దీనికి ఓనీ అండ్ బ్లౌజ్, ఫస్ట్ బ్లౌజ్ ఓకే సేమ్ లంగా ఉంది కదా, ఆ మెటీరియల్లో బ్లౌజ్ ఉంది. ఓకే, స్కర్ట్ పార్ట్ ఏదైతే ఉందో సేమ్ మెటీరియల్తోనే మనకి బ్లౌజ్ కూడా డిజైన్ చేశారు. మొత్తం అంతా కూడా క్రీమ్ కలర్ వచ్చింది. తర్వాత బోర్డర్ ఏదైతే ఉందో బోర్డర్ వచ్చేసి పైన మనకి రిబ్బన్ వర్క్తో 2 లైన్స్ ఇచ్చారు. తర్వాత పింక్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన పిటాయి వర్క్ అండ్ చమ్కీతో ఒక చిన్న బోర్డర్ ఇచ్చారు. కింద మళ్ళీ పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో మనకి ఒక చిన్న గోట్ వర్క్ వచ్చింది. ఇది మనకి బ్లౌజ్ పార్ట్ అండి. ఓన్లీ ఫుల్ కాంట్రాస్ట్ తీసుకున్నారు, పికాక్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది. దీనికి హెవీ బార్డర్స్ ఇచ్చారనమాట. టోటల్ అంతా కూడా మనకి షిమ్మర్ నెట్ మెటీరియల్ మీద చిన్న చిన్న కుందన్స్ని ఇచ్చారు. టోటల్ ఓనీ అంతా కూడా 2 సైడ్స్ చిన్న బోర్డర్, ఇంకొక 2 సైడ్స్ బిగ్ బోర్డర్ వస్తుంది. ఈ బోర్డర్ పింక్ కలర్ మీద మనకి పిటాయి వర్క్ అండ్ చమ్కీతో ఉన్నది ఒకటి, అలాగే మనకి రిబ్బన్ వర్క్తో 2 లైన్స్ ఇచ్చిన బోర్డర్ ఒకటి వచ్చింది. ఇంకొక 2 సైడ్స్ వచ్చేసి సేమ్ యాజ్ ఈస్గా ఆ బోర్డర్తో పాటు, అంటే 2 సైడ్స్ ఏదైతే ఉందో ఆ బోర్డర్తో పాటు ఎక్స్ట్రా మనకి గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన మొత్తం రిబ్బన్ వర్క్తో ఇట్లా క్రాస్ లైన్స్ లాగా నెట్టెడ్ టైప్లో మనకి ఒక అంటే లేస్ వర్క్ లాగా తీసుకున్నారు. బిగ్ బోర్డర్ ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది మనకి 2 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. దీని కాస్ట్ ఎంత ఉందండి? 11,290 రూపీస్. 11,290 రూపీస్కి ఈ డ్రెస్ అవైలబుల్ ఉంది. దీంట్లో మనకి 50% డిస్కౌంట్ కూడా ఉంది. అది కూడా ఈ రోజు నుంచి మనకి 10th వరకు మాత్రమే అండి. శ్రీ పరిణయ ఫస్ట్ యానివర్సరీ సందర్భంగా మనకి ఈ డిస్కౌంట్ అనేది ఇస్తున్నారు.
నెక్స్ట్ డ్రెస్ నెక్స్ట్ పింక్ కలర్లో, రాణి పింక్ కలర్లో. ఇది కూడా మనకి ఫుల్ అంబ్రిల్లా కట్ వస్తుంది. పైన వచ్చేసరికి మనం టైట్ ఫిట్టింగ్ పెట్టించుకోవచ్చు. మనకి జనరల్గా ప్రతి ఒక్క హాఫ్ సారీలో మనకి స్కర్ట్కి ఏంటంటే కుందన్స్ అనేవి పైన ఇస్తూ ఉంటారు. మనకి ఫస్ట్ నెట్టెడ్ మెటీరియల్ ఏదైతే ఉందో దానిపైన ఇస్తారు. కానీ దీనికి అలా కాకుండా వెరైటీగా లోపల లేస్ వర్క్తో ఉన్నటువంటి మెటీరియల్ ఏదైతే తీసుకున్నారో మనకి పింక్ కలర్తో, దానిపైన మనకి కుందన్స్ని ఇచ్చారనమాట. బెల్ట్ పార్ట్లో సింపుల్గా ఉండే విధంగా ఇచ్చారు. అటు ఇటు గ్రీన్ కలర్తో గోట్ వర్క్ ఇచ్చేసి మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి డార్క్ పింక్ కలర్, మజంటా పింక్ కలర్ కాంబినేషన్తో వెల్వెట్ మెటీరియల్ తీసుకున్నారు. మిగిలింది మొత్తం కూడా మనకి కలీ స్టైల్లో వచ్చింది. బిగ్ బోర్డర్ ఇచ్చారు. ప్లస్ మనకి ఎంబోజ్ లుక్, అది కూడా మనకి పిటాయి వర్క్ అంటాం కదా, పిటాయి వర్క్లోనే ఇది కొంచెం డిఫరెంట్గా ఉందండి. థ్రెడ్ మొత్తం కూడా గోల్డ్ కలర్ వచ్చింది. ప్లస్ మంచి షైనింగ్ ఉంది. ఇట్లా మనకి ఒక ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. బ్యాక్గ్రౌండ్ మనకి బ్లూ కలర్ తీసుకుని దానిపైన ఏంటంటే అటు ఇటు మనకి గ్రీన్ కలర్తో గోట్ వర్క్స్ ఇస్తూ ఒక సైడ్ వచ్చేసి మనకి కడ్డీ బోర్డర్ ఇచ్చారు జరీతో. ఇంకొక సైడ్ ఏం పైన బెల్ట్ పార్ట్లో ఏదైతే వెల్వెట్ మెటీరియల్ తీసుకున్నారో కలర్ కాంబినేషన్లో సేమ్ ఇచ్చారు. ఇది కూడా కొంచెం డిఫరెంట్గా ఉందండి. ఇక్కడ ఏదైతే థ్రెడ్ తీసుకున్నారో ఇదే థ్రెడ్తో మనకి ఇట్లా క్రాస్గా అల్లికలాగా వచ్చే విధంగా ఒక 3 లైన్స్ ఇచ్చారనమాట. బ్లౌజ్ అయితే టిష్యూ టైప్లో ఉంది మేడం, బ్రొకెట్ టిష్యూ టైప్. ఓకే, బ్రొకెట్ స్టైల్ ఇచ్చారు. బనారస్ మెటీరియల్ ఇచ్చారండి. పింక్ కలర్, మజంటా పింక్ కలర్ కాంబినేషన్ పైన మనకి చిన్న చిన్న గోల్డ్ ఫ్లవర్స్ ఉన్నటువంటి మెటీరియల్ తీసుకున్నారు. ఒక సైడ్ బోర్డర్ వచ్చేసి మనకి పైన ఏదైతే తీసుకున్నామో సేమ్ బెల్ట్ పార్ట్లో అదే ఇచ్చారనమాట. మిడిల్లో గ్రీన్ కలర్, అటు వన్ సైడ్ వచ్చేసి గోల్డ్ కలర్, ఇంకొకటి వచ్చేసి మనకి వెల్వెట్ మెటీరియల్. ఇది వచ్చేసి మనం బ్లౌజ్ నెక్ పార్ట్ బ్యాక్ సైడ్ పెట్టుకోవచ్చు. కడ్డీ బోర్డర్ ఎట్లయితే ఉంటుందో సేమ్ అదే. ఇదంతా కూడా మనకి వీవింగ్లోనే ఇచ్చేసారు. సపరేట్గా మెటీరియల్ యాడ్ చేయకుండా వీవింగ్లోనే వచ్చింది. ఓనీ ఏ కలర్ ఇచ్చారు? ఓన్లీ ఎల్లో కలర్ ఉంది. ఎల్లో కలర్. ఓకే, ఇది వచ్చేసి మనకి 0 సైజ్ నెట్ తీసుకున్నారు. దానిపైన అంతా కూడా మనకి సిల్వర్ కలర్ కుందన్స్, సిల్వర్ అండ్ గోల్డ్ 2 కలర్స్ కుందన్స్ తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి బెల్ట్ పార్ట్లో ఏదైతే తీసుకున్నారో సేమ్ బెల్ట్ 4 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. ఇంకొక 2 సైడ్స్ వచ్చేసరికి మనకి హెవీ బోర్డర్ వస్తుంది. ఇక్కడ మనకి ఎక్స్ట్రా ఏంటంటే ఈ బ్లూ కలర్, అంటే మనకి స్కర్ట్ పార్ట్లో ఏదైతే బోర్డర్ చూసామో సేమ్ బోర్డర్ని మనకి ఇక్కడ అలాగే ఇంకో ఎడ్జ్కి వచ్చేసరికి ఇక్కడ మనకి ఒక 3 లైన్స్ లాగా ఇచ్చారనమాట. ఈ డ్రెస్ కాస్ట్ అండి 6490 రూపీస్. నెక్స్ట్ ఏ కలర్ చూపిస్తుంది? నెక్స్ట్ ప్యూర్ జార్జెట్ ఉంది మనం. హాఫ్ సారీలోనే మనకి జార్జెట్ మెటీరియల్ పైన బెల్ట్ పార్ట్ వచ్చేసి డిఫరెంట్గా ఇచ్చారు. ఇంతకుముందు మనం చూసిన స్కర్ట్స్ అన్నిటికీ కూడా మనకి కడ్డీ స్టైల్లోనే ఉంటుంది. ఇది ఇలా కాకుండా మనకు ఒక వడ్డాణం టైప్లోనే మనకి ఇట్లా ఇచ్చారనమాట. దానిపైన మొత్తం కూడా సీక్వెన్స్ వర్క్ వచ్చింది. బ్లాక్ కలర్ స్కర్ట్ పార్ట్కి సిల్వర్ కలర్తో ఇచ్చారు. వన్ సైడ్ వచ్చేసరికి బనారస్ మెటీరియల్ పింక్ వచ్చింది. ఇంకొక సైడ్ వచ్చేసరికి మనకి గ్రీన్ కలర్ ఇచ్చారనమాట. ఇది మనం బెల్ట్ పార్ట్ చూస్తున్నాం. ఇక్కడ చూసినట్లయితే మొత్తం జార్జెట్ మెటీరియల్, ప్యూర్ జార్జెట్ తీసుకున్నారు. దానిపైన మనకి కలీ స్టైల్ తీసుకున్నారు. దానిపైన మనకి చిన్న ఫ్లవర్స్, ఇక్కడ గ్రీన్ కలర్, పింక్ కలర్ అండ్ క్రీమ్ అండ్ బ్లాక్ కలర్తో చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చారనమాట పైన పార్ట్లో. ఇక్కడ మనకి 3 స్టెప్స్ వైజ్గా వచ్చింది. ఇక్కడ కొంచెం స్మాల్ సైజ్ తీసుకున్నారు. ఇక్కడ మనకి ఒక క్రీపర్ పార్ట్ లాగా కొంచెం ఒక హాఫ్ పార్ట్ కవర్ అయ్యేటట్లుగా క్రియేట్ చేశారు. ఆ తర్వాత ఇంకొక పార్ట్ వచ్చేసరికి మనకి బోర్డర్స్, ఈ బోర్డర్లో కూడా మనకి పైన ఏదైతే సీక్వెన్స్ వర్క్ ఇచ్చారో ఆ వర్క్ ఇచ్చేస్తూ మనకి గ్రీన్ కలర్, అలాగే బనారస్ గోల్డ్ కలర్, తర్వాత ఇంకోటి బ్లాక్ కలర్ సేమ్ మెటీరియల్స్ ఇటు కూడా కంటిన్యూ చేశారు. అక్కడక్కడ మనకి పింక్ కలర్ కూడా టచ్ చేశారు. దీనికి స్టైలిష్గా మనకి హ్యాంగింగ్ బాల్స్ కూడా ఇచ్చారనమాట. సిల్వర్ కలర్, పింక్, అంటే ఈ స్కర్ట్ పార్ట్లో ఎన్ని కలర్స్ అయితే యూస్ చేస్తారో అన్ని కలర్స్తో మనకి బాల్స్ ఇచ్చారు. ఇది బ్లౌజ్ అయితే చాలా డిజైనర్ పీస్ అనమాట. ఆల్రెడీ డిజైన్ చేసేసారు ఫ్రంట్ నెక్ అండ్ బ్యాక్ నెక్ కూడా. ఇక్కడ వచ్చేసి మనకి హ్యాండ్స్ పార్ట్ అనమాట. పైన ఏదైతే ఉందో నెటెడ్ మెటీరియల్ పింక్ కలర్ ఇచ్చేసి దానికి అటు ఇటు మనకి సీక్వెన్స్ వర్క్ ఇచ్చారు. అది వచ్చేసి మనకి హ్యాండ్స్ పార్ట్. మిగిలిందంతా కూడా మనకి ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్, అలాగే సైడ్స్ కూడా ఇచ్చారు. ఓనీ ఏ కలర్ ఇచ్చారు? ఇది కాంట్రాస్ట్ గ్రీన్ కలర్. బోర్డర్స్ వచ్చేసరికి సేమ్ బోర్డర్స్ అండి. ఒకటేమో గ్రీన్ కలర్ నెటెడ్ మెటీరియల్, తర్వాత షిమ్మర్ మెటీరియల్ గోల్డ్ కలర్, తర్వాత పింక్ అండ్ బ్లాక్ కలర్తో డాట్స్ ఉన్నటువంటి మెటీరియల్ ఇచ్చారు. 4 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. అంటే 2 సైడ్స్ ఒక రకంగా, 2 సైడ్స్ ఒక రకంగా ఇవ్వకుండా 4 సైడ్స్ కూడా మనకి సేమ్ ఇచ్చారు. ప్లస్ మనకి 4 సైడ్స్ ఇచ్చారండి హ్యాంగింగ్ బాల్స్. 3 సైడ్ ఇక్కడ వచ్చేసి మనకి అవసరం లేదు కాబట్టి ఓన్లీ 3 సైడ్స్ మాత్రమే హ్యాంగింగ్ బాల్స్ యూస్ చేశారు. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉంది? 13,900. నెక్స్ట్ డ్రెస్ అండి. నెక్స్ట్ వైట్ కాంబినేషన్లో, ఇది మిల్కీ వైట్ కలర్ కాంబినేషన్ పైన మనకి షిమ్మర్ నెట్ తీసుకున్నారు. లోపల క్రేప్ ఒకటి ఉంటుంది, అది కాకుండా దానిపైన ఇంకొకటి వచ్చేసి నెటెడ్ మెటీరియల్ మీదే మొత్తం కూడా మనకి కాటన్ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. అక్కడక్కడ మనకి చిప్స్ కూడా యూజ్ చేశారు దీంట్లో. అదేంటంటే ఈ లైనింగ్ పైనుంచి మనకి కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది. పైన బెల్ట్ పార్ట్ చూసినట్లయితే కొంచెం హెవీగానే ఇచ్చారు. బెల్ట్ పార్ట్లో నార్మల్గా అయితే చిన్నగా ఇస్తారు కడ్డీ బోర్డర్ టైప్లో. ఇది అలా కాకుండా 2 సైడ్స్ కూడా మనకి
జెరీ కలర్ కాంబినేషన్తో కొంచెం బిగ్ థ్రెడ్ తీసుకున్నారు. మిడిల్లో వచ్చేసరికి పింక్ కలర్ వెల్వెట్ మెటీరియల్ ఇచ్చారు. క్రీమ్ కలర్కి వెల్వెట్ మెటీరియల్ వచ్చేసరికి చాలా బ్యూటిఫుల్ లుక్ ఉంది. ప్లస్ మొత్తం అంతా కూడా మనకి పైన మాత్రం ప్లెయిన్ ఉంటుంది, లోపల మనకి చిప్స్ వర్క్ వచ్చింది. బోర్డర్ చూసినట్లయితే మిల్కీ వైట్ కలర్ కాంబినేషన్కి పికాక్ బ్లూ కలర్ అండ్ పింక్ కలర్ కాంబినేషన్స్ ఎక్కువ తీసుకున్నారు. ప్రతి ఒక్కటి కూడా మనకి నార్మల్ మెటీరియల్ యూస్ చేయకుండా వెల్వెట్ మెటీరియల్ ఇచ్చారనమాట. వెల్వెట్ మెటీరియల్కి ఒక కలర్కి మధ్యన వేరియేషన్ కోసం మనకి ఈ కడ్డీ బోర్డర్ అనేది కూడా ప్రతి చోట కూడా యాడ్ చేశారు. దీనికి ఓనియన్ బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ అయితే వెల్వెట్ మ్యాచింగ్లో ఉంది మేడం. పింక్ కలర్ ఇచ్చారండి, మొత్తం రాణి పింక్ కలర్ కాంబినేషన్కి వెల్వెట్ మెటీరియల్తో ఇచ్చారు. వన్ సైడ్ వచ్చేసి మనకి నెక్ పార్ట్లో కానీ హ్యాండ్స్ పార్ట్లో కానీ పెట్టుకునే విధంగా మిడిల్లో మనకి వెల్వెట్ మెటీరియల్ సేమ్ కలర్ వచ్చింది. అటు ఇటు కడ్డీ బోర్డర్ లాగా మనకి గోల్డ్ కలర్ బోర్డర్ ఇచ్చారనమాట. ఈ హాఫ్ శారీలో మనకి 3 పీసెస్ కూడా 3 వేరియేషన్స్ ఉంటుంది. స్కర్ట్ వచ్చేసి మనకి క్రీమ్ కలర్ ఇచ్చారు, అలాగే బ్లౌజ్ వచ్చేసి రాణి పింక్ వెల్వెట్ మెటీరియల్ ఇచ్చారు. ఇది వచ్చేసి రామా గ్రీన్ కలర్ పైన చిన్న చిన్న కుందన్స్ డిజైన్ చేసి బెల్ట్ పార్ట్లో ఏదైతే డిజైన్ చేశారో యాజ్ ఇట్ ఈస్గా అదే బోర్డర్ని మనకి 4 సైడ్స్ ఈ ఓణికి డిజైన్ చేశారు. కాస్ట్ ఎంత ఉందండి? 8,590 రూపీస్. నెక్స్ట్ వెరైటీ అండి. నెక్స్ట్ అయితే ఇది ఫుల్ వెల్వెట్లో ఉంది మేడం. ఇది వచ్చేసి మనకి స్కర్ట్ పార్ట్ మొత్తం కూడా మనకి మొత్తం వెల్వెట్ మెటీరియల్ ఇచ్చారు. బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వచ్చింది. దానిపైన మనకి బోర్డర్ చూసినట్లయితే బెల్ట్ పార్ట్లో అటు ఇటు మనకి గోల్డ్ కలర్ కడ్డీ బోర్డర్ ఇచ్చేసి మిడిల్లో మనకి మ్యాంగో డిజైన్ ఇచ్చారు, అది కూడా పిటాయి వర్క్తో. ప్లస్ ఈ కలీజ్ ఏదైతే ఉందో ఈ కలీజ్ మొత్తం కూడా మనకి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. స్కర్ట్ కలర్ వచ్చేసి దానిపైన మనకి సిల్వర్ కలర్ కాంబినేషన్తో కుందన్స్ని ఇచ్చారు. అలాగే కింద మనకి హాఫ్ పార్ట్ అంతా కూడా కవర్ అయ్యే విధంగా మొత్తం పర్ల్ వర్క్ వచ్చింది. కింద వచ్చేసరికి మనకి బ్రాడ్గా, పైకి వచ్చేసరికి ఇలా కొంచెం సన్నగా వచ్చే విధంగా తీసుకున్నారనమాట. అలాగే బోర్డర్ చూసినట్లయితే మనకి మొత్తం హెవీ లుక్ కనిపించే విధంగా, అలాగే షైనింగ్ ఉండే విధంగా మనకి ఎక్కువ గోల్డ్ కలర్ ఇచ్చారనమాట. ఇక్కడంతా కూడా మనకి గోల్డ్ కలర్తో బీడ్స్ వర్క్ వచ్చింది, తర్వాత గోల్డ్ కలర్తో పిటాయి వర్క్ వచ్చింది, తర్వాత గోల్డ్ కలర్తో సర్కిల్స్ లాగా డిజైన్ చేశారు. ఇక్కడ వచ్చేసరికి మళ్ళీ పర్ల్స్ వర్క్ ఇచ్చారు, దాంట్లో కూడా గోల్డ్ కలర్ కుందన్స్ అండ్ గోల్డ్ కలర్ థ్రెడ్ వర్క్ వచ్చింది. ఇక్కడ మళ్ళీ అగైన్ మనకి మొత్తం కూడా గోల్డ్ కలర్ కాంబినేషన్ ఎక్కువ ఎలివేట్ అయ్యే విధంగా ఇచ్చారనమాట. బ్లౌజ్ వచ్చేసి మనకి వెల్వెట్ మెటీరియలే సేమ్ మెటీరియల్ ఇచ్చారు. బెల్ట్ పార్ట్లో ఏదైతే డిజైన్ వచ్చిందో సేమ్ డిజైన్ని మనకి హ్యాండ్స్ పార్ట్లో కూడా ఇచ్చారనమాట. మరి ఈ స్కర్ట్కి అలాగే బ్లౌజ్కి ఎలాంటి ఓనీ వచ్చిందో చూద్దాం. ఏ కలర్లో? ఇది గ్రీన్ కలర్లో ఉంది మేడం. మొత్తం గ్రీన్ కలర్ నెటెడ్ మెటీరియల్ మీద కుందన్స్ని ఇచ్చారు. అలాగే బెల్ట్ పార్ట్లో ఏదైతే బోర్డర్ వచ్చిందో బెల్ట్ పార్ట్లో అలాగే హ్యాండ్స్ పార్ట్లో సేమ్ బోర్డర్ని ఇక్కడ కంటిన్యూ చేశారు. ఇదే బోర్డర్ మనకి 4 సైడ్స్ వస్తుంది, కాకపోతే మనకి 2 సైడ్స్ హ్యాంగ్ అయ్యే పార్ట్లో ఎక్స్ట్రా మనకి కింద పింక్ కలర్ మెటీరియల్ మీద పర్ల్ వర్క్ ఏదైతే వచ్చిందో ఈ పర్ల్ వర్క్ని యాడ్ చేశారనమాట. ఈ డ్రెస్ కాస్ట్ అండి 10,490 రూపీస్. నెక్స్ట్ ఏ శారీ చూపిస్తున్నారు హాఫ్ శారీస్లో? నెక్స్ట్ ఎల్లోలో ఉంది మేడం. ఇది నెట్టెడ్ చూసాము, మనం వెల్వెట్ మెటీరియల్ చూసాము, ఇన్నర్ పార్ట్లో మనకి లేస్ నెట్టెడ్ చూసాము. కానీ ఇది వచ్చేసి మనకి పైన లేయర్ లాగా మనకి లేస్ నెట్టెడ్ మెటీరియల్ ఇచ్చారు, అది కూడా కలీ స్టైల్లో తీసుకున్నారు. ఫస్ట్ మనం బెల్ట్ పార్ట్ చూద్దాం. బెల్ట్ పార్ట్లో పైన కింద మనకి ప్లెయిన్ మెటీరియల్ గ్రీన్ అండ్ పింక్ కలర్ వచ్చింది. తర్వాత బ్యాక్గ్రౌండ్ బ్లూ తీసుకుని అక్కడ గ్రీన్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్తో ఇట్లా ఒక వేవ్ లాగా ఒక చిన్న బోర్డర్ లాగా మనకి బెల్ట్ పార్ట్ ఇచ్చారనమాట. ఇదంతా కూడా మనకి లేస్ వర్క్తో ఉన్నటువంటి నెట్టెడ్ మెటీరియల్, దానిపైన మనకి సిల్వర్ కలర్ కుందన్స్ని ఇచ్చారు. అక్కడక్కడ మనకి ఒక చిన్న చిన్న పంచెస్ లాగా పర్ల్ వర్క్, అలాగే చుట్టూ సిల్వర్ వర్క్, మిడిల్లో వచ్చేసరికి మనకి వెల్వెట్ మెటీరియల్ రెడ్ కలర్ యూస్ చేసి అటు ఇటు కూడా మనకి స్టైలిష్గా చిన్న చిన్న మల్టీ కలర్ కాంబినేషన్ కుందన్స్ని ఇచ్చారనమాట. పైన మనకి స్ప్రింగ్ వర్క్ కూడా వచ్చింది. చిన్న బుటీలోనే మనకి ఆల్ మెటీరియల్స్తో ఒక డిజైనర్ బుటీ ఇచ్చారు. మనకి ఈ బుటీస్ అనేది కింద పార్ట్ మొత్తం కూడా కంటిన్యూ అవుతుంది. అక్కడక్కడ పైన బెల్ట్ పార్ట్లో ఏదైతే ఇచ్చారో సేమ్ యాస్టీస్గా అదే బోర్డర్ని ఇక్కడ కంటిన్యూ చేశారు. తర్వాత ఇంకొక బోర్డర్ వచ్చేసి రెడ్ కలర్ వెల్వెట్ మెటీరియల్ తీసుకున్నారు. దానికి అంటే రెడ్ కలర్ వెల్వెట్ మెటీరియల్కి ఒక బోర్డర్కి వేరియేషన్ మిడిల్లో సిల్వర్ అండ్ గోల్డ్ కలర్తో ఒక చిన్న బోర్డర్ని కూడా ప్రతి చోట కూడా యాడ్ చేశారు. కింద మనకి ఒక థ్రెడ్ టైప్లో వైలెట్ కలర్ అంటే పర్పుల్ కలర్ అండ్ గోల్డ్ కలర్తో ఒక పైపింగ్ ఇచ్చారనమాట. బ్లౌజ్ వచ్చేసి మనకి సేమ్ మెటీరియల్ ఎల్లో కలర్ కాంబినేషన్. బెల్ట్ పార్ట్లో మనకి ఏదైతే డిజైన్ ఇచ్చారో సేమ్ డిజైన్ ఇక్కడ కంటిన్యూ చేశారు. చున్నీ అయితే రెడ్ ఉంది.
రెడ్ కలర్, ఎందుకంటే మనకి ఇక్కడ బుటీలో కూడా మనకి వెల్వెట్ మెటీరియల్ రెడ్ ఇచ్చారు. అలాగే ఇక్కడ స్కర్ట్లో కింద దామన్ పార్ట్లో బోర్డర్లో కూడా మనకి వెల్వెట్ మెటీరియల్ తీసుకున్నారు, రెడ్ కలర్ తీసుకున్నారు. సో రెడ్ కలర్ కాంబినేషనే మనకి ఓనీ ఇచ్చారనమాట. టోటల్ దగ్గరగా చిన్న చిన్న కుందన్స్ని ఇచ్చారు మనకి మొత్తం కూడా. పైన అంటే 4 సైడ్స్ సేమ్ అండి, సేమ్ రౌండింగ్. బెల్ట్ పార్ట్లో అలాగే హ్యాండ్స్ పార్ట్లో మనం ఏదైతే బోర్డర్ చూసామో సేమ్ బోర్డర్ మనకి 4 సైడ్స్ కంటిన్యూ చేశారు. దీని కాస్ట్ ఎంత ఉంటుందండి ఈ డ్రెస్ కాస్ట్? 9490 రూపీస్. నెక్స్ట్ హాఫ్ సారీ అండి, ఆరెంజ్ కలర్ లో ఉంది. మొత్తం మనకి ఆరెంజ్ ఇచ్చారు. ఆరెంజ్ లోపల మనకి పెట్టికోట్ వచ్చేసి లైనింగ్ క్లాత్, లేస్ నెట్టెడ్ మెటీరియల్ తీసుకున్నారు. దాని తర్వాత మనకి క్రేప్ కూడా ఇచ్చారనమాట. 3 లేయర్స్ లాగా వచ్చింది. ఇది వచ్చేసి మనకి కడ్డీ బోర్డర్ అండి. తర్వాత మనకి రెడ్ కలర్ మీద పిటాయి వర్క్ మనకి గోల్డ్ కలర్ కాంబినేషన్తో మ్యాంగో డిజైన్ ఇచ్చారు. తర్వాత ఇది మొత్తం కూడా మనకి ప్లెయిన్ వచ్చింది. చిన్న చిన్న కలీస్ తీసుకున్నారు. లోపల వచ్చేసి మనకి లేస్ నెట్టెడ్ మెటీరియల్ వచ్చింది. ఆ తర్వాత బోర్డర్ చూసినట్లయితే మనకి జ్యువెలరీ టైప్ ఆఫ్ బోర్డర్ కనిపిస్తుంది. దీంట్లో పైన పిటాయి వర్క్ యాస్టీస్గా కంటిన్యూ చేశారు 2 సైడ్స్. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకి పర్పుల్ కలర్ వెల్వెట్ మెటీరియల్ తీసుకుని దానిపైన మనకి గోల్డ్ కలర్తో పిటాయి వర్క్తో మనకి మ్యాంగో డిజైన్ ఇచ్చారనమాట. ఇది వచ్చేసి మనకి వెల్వెట్ మెటీరియల్ తీసుకున్నారు 2 సైడ్స్. అంటే డ్రెస్ బేస్ కలర్ ఏదైతే ఉందో ఆ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. మిడిల్లో వచ్చేసరికి కడ్డీ బోర్డర్ గోల్డ్ కలర్, కింద వచ్చేసరికి పిటాయి వర్క్ ఇచ్చారు. దానికి బ్యాక్గ్రౌండ్ మనకి పింక్ కలర్ తీసుకున్నారనమాట. బ్లౌజ్ అయితే ఆరెంజ్ స్కర్ట్లో ఎక్కడ కూడా మనకి గ్రీన్ కలర్ అనేది యూజ్ చేయలేదండి. కానీ మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ బనారస్ మెటీరియల్తో మనకి డిజైన్ వచ్చింది. ఇది బార్డర్ మ్యాచింగ్ ఉంది ఓన్లీ బస్. ఓకే, బోర్డర్ మ్యాచింగ్ మ్యాంగో పిటాయి వర్క్తో ఉన్నటువంటి బోర్డర్, తర్వాత కడ్డీ బోర్డర్. ఓనీ ఏ కలర్ అండి? నియాన్ కలర్స్. ఓకే, అటు ఇటు వచ్చేసి మనకి ఆరెంజ్ కలర్ స్కర్ట్ బేస్ కలర్ ఏదైతే ఉందో ఆరెంజ్ కలర్ కాంబినేషన్తో అటు ఇటు మనకి వెల్వెట్ మెటీరియల్ ఇచ్చేసి మిడిల్లో మొత్తం కూడా మనకి కడ్డీ బోర్డర్ వచ్చింది. ఈ బోర్డర్ అనేది 4 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. ఇంకొక 2 సైడ్స్ వచ్చేసరికి ఈ బోర్డర్తో పాటు ఎక్స్ట్రా కింద మనం వెల్వెట్ మెటీరియల్ పైన మనం ఏదైతే జ్యువెలరీ టైప్ ఆఫ్ బోర్డర్ చూసామో ఈ బోర్డర్ కూడా ఎక్స్ట్రా యాడ్ చేశారనమాట. ఈ డ్రెస్ కాస్ట్ ఎంత ఉందండి? 6390 రూపీస్. 6390 రూపీస్కి ఈ డ్రెస్ అవైలబుల్ ఉంది. ఇందులో మనకి 50% డిస్కౌంట్ కూడా ఉంది. అది కూడా జూన్ 10th వరకు మాత్రమే. ఓకే సునీల్ గారు, శ్రీ పరిణయ శారీస్ అండ్ సూట్స్లో ఉన్నటువంటి డిజైనర్ హాఫ్ శారీస్ అన్నీ కూడా మా వ్యూవర్స్ కోసం చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదండి, హాఫ్ శారీస్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చాలా బాగున్నాయి కదా. ఇప్పటి వరకు చూసిన శారీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 1 ఆపోజిట్ తాజ్ బంజారా శ్రీ పరిణయ శారీస్ అండ్ సూట్స్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగశుడి తర్మ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanitha TV ఛానల్లో చూడండి.